టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం చూస్తున్నాం సార్, ఎవ్రీ మార్నింగ్ కూడా గోల్డ్ అప్డేట్ అయితే మనం ఇస్తూ ఉన్నాం. అండ్ రీసెంట్గా గత 3 days నుంచి కనుక మనం గోల్డ్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ గోల్డ్ అనేది సడన్గా ఫాల్, సడన్గా రైస్ అనేది జరుగుతూ ఉంది విత్ ఇన్ 3 daysలో మనం అబ్జర్వ్ చేస్తే. అండ్ మీరు కూడా ఒక టూల్ని చేంజ్ చేశారు. అసలు ఆ టూల్ చేంజ్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ ఇంత తొందరగా ఫాల్, రైస్, గోల్డ్ మూమెంట్లో చూడడానికి కారణాలు ఏంటి సార్? చాలా యాప్ట్ క్వశ్చన్ అడిగారు, ఒక రైట్ క్వశ్చన్. ఎందుకంటే మనం తీసుకొచ్చిన ఒక కొత్త చేంజ్ ఆ టూల్ వల్ల వచ్చింది కదా. సో దానికి కారణం ఏంటి? మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్స్. ఓకే, మన ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఆ బెనిఫిట్ అందేలా చేయాలి, అది మన డ్యూటీ. సో కాబట్టి ఆ ఎడ్యుకేషనల్ వీడియో, ఆ ఇన్ఫర్మేటివ్ వీడియో సిరీస్లో మనం ఏదైతే రెగ్యులర్గా డైలీ చేస్తున్నామో అందులోనే భాగంగా మనం ఏం చేసామంటే దీన్నే అంటారు ఆప్టిమైజేషన్ ఆఫ్ యువర్ రిసోర్సెస్. అంటే మీరు ఒక పద్ధతిని అలవాటు పడ్డారు, అంటే ట్రెండ్ లైన్ అనేది మనం అలవాటు చేసాం. దాని తర్వాత గోల్డ్ అనేది కాస్త మరీ కొత్తగా బిహేవ్ చేస్తుంది. అసలు ఎప్పుడు చూడనట్టు, అసలు ఎప్పుడు కనిపించని ఇలాంటి బిహేవియర్ గోల్డ్లో రావడం వల్ల చార్ట్ రూపకంలో మనం చూసుకుంటే అందరికీ తెలుసు ముందు నుంచే జిగ్జాగ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. కానీ గోల్డ్ ఏం చేస్తుందంటే మరీ అంత జిగ్జాగ్గా వెళ్ళకుండా పెరిగితే ఒక 1000-2000 పెరిగిపోవడం, పడిపోతే అలాగే స్ట్రైట్గా పడిపోవడం. కానీ ఈ మధ్య ఏం చేసింది, ప్రతి 100-200కి 500కి అసలు మరీ జిగ్జాగ్ ఫార్మాట్ తగ్గుతుంది. కరెక్ట్. సో ఆ అబ్జర్వేషన్ మనము అందరూ చూశారు, మనం కూడా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మన ప్రేక్షకుల్ని కాపాడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఇంకొక టూల్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా ఎవరైతే ట్రేడర్స్ మన ఇండియన్ MCX ఎక్స్చేంజ్లో గోల్డ్ ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేస్తారు కదా, వాళ్ళందరికీ కూడా లాభాలే రావాలి. లాస్ని మిటిగేట్ చేస్తున్నప్పుడు లాసెస్ అనేది తగ్గాలి కాబట్టి ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేది మ్యాక్సిమైజ్ అయిపోతుంది. సో ఆ ఉద్దేశంతో, ఆ ఫ్యాక్టర్తో నేను ఆ టూల్ అనేది నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. సూపర్ సార్. అందరూ లాభాల్లో ఉండాలి, అదే మన ఉద్దేశం. ఎందుకంటే గోల్డ్ ఫ్యూచర్సే కానివ్వండి, స్టాక్ మార్కెట్సే కానివ్వండి, ఇదంతా పెద్ద సముద్రం అండి. మీరు ఇంట్లో నుంచి గ్లాస్ తెచ్చుకుంటారా, చెంబు తెచ్చుకుంటారా, బిందె తెచ్చుకుంటారా, డ్రమ్మే తెచ్చుకుంటారా, మీ ఇష్టం. నింపుకోండి, ఎంత ప్రాఫిట్ కావాలంటే తీసుకోండి. ఇది ఎవరు కూడా వాళ్ళ పాకెట్ నుంచి తీసిస్తున్న డబ్బు కాదు. మీరు స్టాక్ మార్కెట్లో ఆర్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో సంపాదించుకుంటారు. సో అది మెయిన్ కారణం. నా ఆ కారణం చెప్పిన తర్వాత ఆ టూల్ కూడా చూపించాలి కాబట్టి తప్పకుండా చూపిద్దాము. బట్ ఫస్ట్ స్పాట్ రేట్ ఏంటో చూసుకుందాం. షూర్ సార్. సో గోల్డ్ నిన్న చూసుకుంటే శిరీష 7265 రూపీస్ ఉంటుంది. ఈ రోజున 7304 రూపీస్. ఎందుకంటే నిన్న మనం యూజ్ చేసిన ఆ కొత్త టూల్లోనే మనం నిన్న గుర్తుపెట్టుకున్నాము దట్ గోల్డ్ ఈస్ గోయింగ్ టు గో అప్ అని చెప్పేసి కూడా మనం చెప్పాం కూడా. కావాలనుకుంటే ఈ రోజు కంటే ముందు వచ్చిన వీడియో మీరు చూసుకోండి, మీకు అందులో కనిపిస్తుంది. ఎందుకంటే మనం పెరిగిపోతుందని చెప్పేసి పెరిగే ముందే చెప్పాము కాబట్టి 39 రూపాయలు పెరిగింది. సో 22 క్యారెట్ గోల్డ్ కి వస్తే శిరీష 6660 రూపీస్ వాజ్ ద ప్రైస్ యెస్టర్డే, నిన్న. ఈ రోజు చూసుకుంటే 6695 రూపీస్. ఎందుకు? బికాస్ అది కూడా పెరిగింది 35 రూపాయలు. సో ఆబ్వియస్లీ 24 క్యారెట్ గోల్డ్ లో మీకు పర్చేసెస్ అనేది తక్కువగా జరుగుతుందని చెప్పి మనం అనుకుంటున్నా, కానీ బల్క్ పర్చేసెస్ అంతా 24 క్యారెట్ గోల్డ్ లో జరుగుతుంది. ఎందుకంటే కేజీ బ్రిక్, గోల్డ్ బ్రిక్, లేదంటే 100 grams గోల్డ్ బిస్కెట్, లేదంటే ఒక 10 grams 1 gram 5 gram మీకు గోల్డ్ కాయిన్స్. సో అందులో వేరే రకంగా ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి దాని రేట్స్ ఎప్పుడుగా ఎక్కువే ఉంటుంది, ప్లస్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్యూరిటీ అక్కడ 22 క్యారెట్ గోల్డ్ కాబట్టి ఇక్కడ 24 క్యారెట్ గోల్డ్. సో 22 క్యారెట్ గోల్డ్లో డిమాండ్ అనేది 90% ఉంటుంది. బట్ ఎంతైనా 22 క్యారెట్ గోల్డ్ కాబట్టి మీకు విలువ అనేది తగ్గింది కాబట్టి అది 6600 అయితే ఇది 7300. సో లార్జ్ డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇది స్పాట్ గోల్డ్ ప్రైస్. నౌ కమింగ్ బ్యాక్ టు ది చార్ట్. సో చార్ట్లో మనం చూద్దాం శిరీష. నిన్న కూడా మనం ఇదే చూపించాము, ఈ రోజు కూడా కొత్త రకంగా ఎలా ఉండబోతుంది చార్ట్స్లో అనేది మీరు చూడండి. సో గోల్డ్లో ఫస్ట్ ఇనిషియల్గా మనం ఏం చేస్తామంటే మనం వాడేది ఫస్ట్ ట్రెండ్ లైన్ టూల్. సో ట్రెండ్ లైన్ టూల్ని మనం బేసిక్గా ఇక్కడ బాటమ్ నుంచి మనం చూపిస్తున్నాము దట్ గోల్డ్ హ్యాస్ బీన్ రైజింగ్ అని చెప్పేసి. సో ఇక్కడ క్లియర్గా ఉంది గోల్డ్ పెరుగుతూనే ఉంది, సడన్గా ఇక్కడ గోల్డ్ పడిపోవడం అనేది జరిగింది. నేను చెప్పినప్పుడు
ట్రెండ్ లైన్ దిగిన తర్వాత గోల్డ్ పడిపోతుంది, షార్ట్ కొట్టండి ఇంకా పడుతుందని చెప్పే ఉద్దేశంతో మీరు చేసి ఉంటారు. కానీ అక్కడ మనం పప్పులో కాలేస్తాము, ఎందుకంటే అది తిరిగి మళ్ళీ పెరిగిపోయింది గోల్డ్ అక్కడ. సో అలాంటప్పుడు మరి ఇంకొక టూల్ కావాలి కదా. డెఫినెట్ గా. సో లెట్స్ ఇంట్రడ్యూస్ దట్ అగైన్. సో ఈ రోజు చూసుకోండి, పిచ్ ఫోక్ అన్న టూల్ మనం ఏదైతే వాడుతున్నామో ఇక్కడ, సో యుల్ గెట్ అన్ ఐడియా. నౌ లుక్ అట్ దిస్. ఇక్కడ నుంచి మనము ఎలాగైతే గోల్డ్ని చూపించాం కదా, ఇది నిన్న వీడియోలో మనం చూపించాం, ఇక్కడ దాకా చూపించాం శిరీష. సో గోల్డ్ ఇక్కడ కింద బాటంలో బ్లూ జోన్లో సపోర్ట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ అవేగా బాగా పెరిగిపోయింది గోల్డ్. పెరిగిపోయిన తర్వాత మళ్ళీ పడిపోతుంది అనుకునే సరికల్లా ఏం జరిగింది, ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ ఇక్కడ నుంచి మళ్ళీ పెరగడం మొదలైంది. సో అదే జరిగిందండి ఎగ్జాక్ట్లీ. మనం కూడా మన ప్రేక్షకులు అందరు కూడా చెప్పాము, నిన్నే చెప్పాము, ఇవాళ నేను చెప్పింది జరిగింది. సో ఇవాళ ఆ జరిగిన దాని గురించి కూడా మనం చూపిస్తున్నాం. సో ఇవాళ ఎక్కడికి వెళ్తుంది గోల్డ్ మరి? సో ఇవాళ వీకెండ్ కాబట్టి గోల్డ్ ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే ఫ్యూచర్స్ మార్కెట్ లండన్ లో కాన్స్టెంట్ ఉంటుంది సార్. అబ్సల్యూట్లీ కాన్స్టెంట్ గా ఉంటుంది మండే వరకు. ఎందుకంటే మీకు లండన్ లో ఉన్న గోల్డ్ బులియన్ మార్కెట్ కానివ్వండి, ఇండియాలో ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ కానివ్వండి, ఈ రెండు కూడా షట్ డౌన్ మోడ్ లో ఉంటాయి. సాటర్డే సండే క్లోజ్ కాబట్టి మండే రోజే మీకు కొత్త ట్రెండ్ అనేది మొదలవుతుంది. కానీ మండే గురించి చెప్పండి మరి అంటారు. సో తప్పకుండా చెప్తాం. సో మండే రోజు చూసుకుంటే ఇక్కడ ఎప్పటిదాకైతే గోల్డ్ మనకి 71,500 పైన ఉంటుందో, అంటే మనం చెప్పుకున్నాం కదా 71,400 అని. సో 71,500 పైన ఉన్నంత వరకు మళ్ళీ మీకు గోల్డ్ లో న్యూ హైస్ అనేది కనబడుతుంది. కనీసం ఒక 1,000 రూపాయల వరకు మీకు గోల్డ్ మండే రోజు మినిమం పెరగబోతుంది. సో మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి నాకు తెలిసే చాలా మంది కూడా వాళ్ళకి ఏ లోన్ అయితే కావాలో, పర్సనల్ లోన్ కావచ్చు, లేదంటే హోమ్ లోన్ కావచ్చు, ఇలా రకరకాల లోన్స్ గురించి ఆ ప్రొసీజర్ లోనే వాళ్ళకి ఏదైనా ఒక డాక్యుమెంట్ లేకపోవడం వల్ల లోన్ రాక చాలా మంది ఇబ్బంది పడిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళ కోసం ఎవరికైనా కూడా లోన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి, ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అన్న గైడెన్స్ తెలుసుకోవాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఈ 30th ఆగస్ట్ ముందు మనం ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ అరేంజ్ చేయబోతున్నాము. దీనికి ఏంటంటే ఇందాక సిరి గారు అడిగినట్టు, చాలా మందికి లోన్స్ కావాలి, బిజినెస్ లోన్, హోమ్ లోన్ ఆర్ పర్సనల్ లోన్ కూడా కావచ్చు. ఎన్ని రకాల లోన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రిక్వైర్మెంట్ పర్సన్ టు పర్సన్ అవసరం ఉంది. అప్పులు తీసుకున్నారు, సో అప్పులు ప్లాన్ చేయకుండానే తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్లాన్ చేసి తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కూడా అప్పుల్లో నుంచి బయటికి రాలేకపోతారు, ఎమర్జెన్సీ గురించి తీసుకునే వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఇద్దరు సిచ్యువేషన్స్ కూడా చాలా అయోమయంగా ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఒక కన్ఫర్మ్డ్ ఒక దారి అనేది కావాలి, రిలీఫ్ ఉండాలి. సో ఆ రిలీఫ్ అనేది మనం ఈ స్పెషల్ మాస్టర్ క్లాస్ లో ప్రొవైడ్ చేయబోతున్నాము. అండ్ దాంతో పాటే పెట్టుబడులు, ఇప్పుడు లోన్ తీసుకుంటున్నారండి, ఏదో చిన్న సంపాదన వస్తుంది, లోన్కే పోతుంది, కానీ మీరు పెట్టుబడి పెట్టకపోతే మీ ఫ్యూచర్ని ఎలా సెక్యూర్ చేసుకోగలుగుతారు? సో అవన్నీ కూడా మనం ఈ క్లాస్ చెప్పబోతున్నాము. సో ఈ మంత్ ఎండ్ బిఫోర్ ది 30th ఆగస్ట్ 30వ తేదీ ముందు మనం ఒక స్మార్ట్ క్లాస్ తీసుకోబోతున్నాము. ఇందులో మీకు అటెండ్ అయ్యేది 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ అండ్ రెండోది ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తారా? కాల్ చేస్తే నంబర్ బిజీగా ఉంది, లేదంటే రెస్పాన్స్ లేదంటే ఇమీడియట్గా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదంటే మీరు టెక్స్ట్ మెసేజ్ పంపించినా మీకు మా టీం పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.